రైట్ అగైన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ అధినేత జగన్ కాసేపట్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ తో అయితే భేటీ కానున్నారు. ఇక ఏపీలో కూటమి అధికారం చేపట్టిన నాటి నుంచి కూడా కొనసాగుతున్న అరాచక పాలన, అలాగే చేస్తున్న హత్యలు, దాడులు, విధ్వంసాలను కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్తారని వైసీపీ వెల్లడించింది. ఇక వినుకొండలో రషీద్ దారుణ హత్య, అలాగే ఆ మర్నాడే పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డి వాహనంపైన రాళ్ల దాడి సహా పలు అంశాలకి సంబంధించి సాక్ష్యాలు, వీడియోలను కూడా గవర్నర్ కి జగన్ అందిస్తారని తెలిపింది. రెడీగా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. ఏడుకొండలు. మమత, ఈ రోజు 5 గంటలకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అటు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కలిసేందుకు సమయం తీసుకున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు అపాయింట్మెంట్ దొరికిన నేపథ్యంలో కొద్దిసేపు క్రితమే ఆయన చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించి ఆయన సాక్ష్యాలు, వీడియోలతో సహా ఆయన్ని ఈ రోజు కలుస్తున్నారు. కలిసిన తర్వాత ఆయన భేటీలో ఇవన్నీ కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏదైతే దౌర్జన్యాలు, ఈ యొక్క దాడుల గురించి ఆయనకి వివరించేందుకే జగన్మోహన్ రెడ్డి అటు అబ్దుల్ నజీర్ ను కలుస్తున్నారు. అయితే కలిసిన తర్వాత రాష్ట్రంలో ప్రస్తుతం ఏదైతే 45 రోజుల్లో జరిగినటువంటి దాడులు, హింసలకు సంబంధించి పూర్తి ఆధారాలతో సహా, సాక్ష్యాలతో సహా ఇవ్వడానికి వస్తుందని చెప్పేసి గతంలో కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం అబ్దుల్ నజీర్ తో భేటీ అయిన తర్వాత అనంతరం బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడతారు లేదని చూడాలి. అయితే ప్రస్తుతం రాజ్భవన్ వద్ద ఇటు జగన్మోహన్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే మరికొద్ది సేపట్లోనే భేటీ ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతారు లేదని చూడాలి. అయితే ఏదేమైనప్పుడు కూడా రాష్ట్రంలో అది వైఎస్ఆర్సీపీ నాయకుల మీద జరుగుతున్నటువంటి దాడులు కానీ, ఇటీవల తమ కార్యకర్తలు నడు రోడ్డు మీద అడ్డంగా నరికి చంపారని చెప్పేసి ఆయన ఆరోపిస్తున్నారు. అలాగే మరోవైపు అటు కడప కానీ, అటు తదితర ప్రాంతాల్లో జరిగినటువంటి రాళ్ల దాడులకు సంబంధించి తమ నాయకులు కార్లు ధ్వంసం కానీ, కార్లు దగ్ధం చేయడం కానీ, ఇతర అంశాలన్నింటినీ కూడా సాక్ష్యాధారాలతో కూడా ఆయన ఈ రోజు కలుస్తుందని చెప్తున్నారు. అయితే దీనిపైన గవర్నర్ ఏ విధంగా స్పందిస్తారు, ఎటువంటి హామీ ఇస్తారనేది చూడాలి మమత. రైట్, గవర్నర్ తో సహా ఈ ఆరోపణలకు సంబంధించి టీడీపీ కూడా ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు? అంటే టీడీపీ ఇప్పుడు ఒకటే, గతం నుంచి కూడా ఏదైతే ఈ దాడులకు సంబంధించి వైసీపీ శ్రేణుల మీద దాడులు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారని, గతంలో వారు అధికారులు ఉన్నప్పుడు రెచ్చగొట్టేటువంటి దాడులు చేశారు, అలాగే రెచ్చగొట్టి వారిని హింసించారు. కాబట్టి ఇవన్నీ వ్యక్తిగతంగా జరుగుతున్నటువంటి దాడులు తప్ప ఎక్కడ కూడా రాజకీయ కక్షలతోటి దాడులు జరగట్లేదని టీడీపీ చెప్తుంది. ఇప్పటికే తమ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం పదే ఎటువంటి అధికారం వచ్చింది కదని అహంకారానికి పోవద్దంటూ కూడా ఆయన ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నారని, కాబట్టి ఇవి జరిగిన దాడులని ఇవన్నీ కూడా ఏదైతే వ్యక్తిగతంగా జరిగినాయే తప్ప ఎక్కడ కూడా రాజకీయ కక్షలతో జరిగినాయి కాదని చెప్పేసి టీడీపీ శ్రేణులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇటు అబ్దుల్ నజీర్ ను కలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మీడియాతో ఏం మాట్లాడతారనేది వేచి చూడాలి మమత. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.